రాజకీయాల్లోకి వచ్చాక 4వ ఎలక్షన్ ఫైట్ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ 2014, 18 తర్వాత ఇది. సో హౌ డిఫరెంట్ అంటే ఈ ఎలక్షన్స్ ఎట్లా డిఫరెంట్? 2 సార్లు మీరు ఫెయిల్ అయ్యారు, బట్ 14లో పోటీ చేయకుండానే చాలా పెద్ద సక్సెస్, గుడ్ సక్సెస్ జరిగింది. అంటే నేను ఏమనుకుంటానండి, అంటే నేను యాక్టర్ని కాబట్టి మీరు ఇన్స్టెంట్ సక్సెస్ కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ పొలిటికల్ లీడర్ ఇంక్లూడింగ్ మోదీజీ ఆర్ అద్వానీజీ ఆర్ వాజ్పేయిజీ ఆర్ ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు, వీళ్ళెవరు కూడా చాలా ఆర్గానిక్గా సహజ క్రమంలో ఎదిగిన వ్యక్తులు. మీరు విజయం చూడలేదు అంటే నాకేమనిపిస్తుంటే అసలు 14లో విజయం చూసారు. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా పని సాధించాలి అంటే ఒక డిగ్రీకి రావాలంటే 3 ఏళ్ళు చదవాలి, పీజీ చదవాలంటే ఇంకో 2 ఏళ్ళు, ఆ పని పిహెచ్డీ చదవాలంటే యూ డోంట్ సమ్టైమ్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ థీసిస్ అవుట్పుట్. అలాంటిది కనీసం ఒక దాంట్లో ఒక సాధన కనీసం ఒక దశాబ్దం చేయందే కనీసం మనకు ఆ రిజల్ట్స్ కనిపించవు. సో నాకు ఐఎమ్ క్వైట్ ప్రాక్టికల్ ఇన్ దట్ మేనర్. కనీసం నేను మీరు చూస్తున్న పార్టీ ఆరంభం కూడా నేను 10 సంవత్సరాలు పడద్దాను. ఎందుకన్నానంటే చాలా నాకు తెలిసింది, నేను సినిమాలో సాధించడానికే ఒక దశాబ్దం పట్టినప్పుడు నాకు ఆ అజ్ఞానం లేదు. ఏది లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తే జనం చేస్తారు కాబట్టి దట్ విల్ టర్న్ ఇంటూ పొలిటికల్ డివిడెండ్ అనేది అస్సలు నాకు ఏమాత్రం అసలు దానిని ఎంటర్టైన్ చేయని వ్యక్తిని. అందరూ నన్ను చూసి జనం లక్షల మంది వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారేమో, కానీ నేను నా గురించి చాలా ఎక్కువ ఊహించుకుని నేను వెరీ వెరీ లెవెల్, అంటే చాలా కాళ్ళు చాలా కిందే ఉంటాయి నాకు. సో రాజకీయాలు రాటు తెలిపారు మీరు కూడా? రాటు తెలిపోయాను కాదండి, ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైనా సరే ఇట్లాగే ఆలోచిస్తారు. కామన్ సెన్స్ పరిధి లేకపోతేనే మనం ఎక్కువ ఊహించుకుంటాం మన గురించి. సరే, ఆ 3 ఎలక్షన్స్కు ఈ ఎలక్షన్స్కు మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సార్? అనుభవం. ఇప్పుడు ఓటమి రాకముందు వరకు ఒకటి, ఓటమి వచ్చిన తర్వాత మనలోనే మనకి తెలుస్తుంది కదా నేను ఎలా తీసుకుంటాం. మీ అందరికీ నేను బ్రేవ్ ఫ్రెండ్ చూపించవచ్చు నా లోపల ఏముంది, నేను ఈ ఓటమి తట్టుకుంటే నాకు ఎలా ఉంది, బయట తిరగాలనిపిస్తుందా, అవమానంగా ఉందా, ఇన్సెక్యూరిటీ ఉందా. మొన్న చాలా కాలం మన రీసెంట్గా మా వైఫ్ ఊరిలో ముందు నా ఫోటో చూపిస్తూ ఉంది. ఆ ఫోటోలో ఏముంది అంటే నాకు 2వ కొడుకుని పెట్టుకుని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలాంటి టీ గ్లాస్ పెట్టుకుని వాడికి పాలు తాగిస్తా, ఇది ఎప్పుడు తీసావు ఫోటో అన్నాను. తీసారు. తను ఏం చెప్పిందంటే నువ్వు ఓడిపోయిన రోజున, అంటే మీరు 2019లో రిజల్ట్స్ టీవీలో ఇట్లా వస్తున్నాయి, ఇలా టీవీగా ఉంది, ఆ టీవీలో వస్తుంటే నేను ఓడిపోయాను, 2 చోట్ల ఓడిపోయాను అంటే నేను చూస్తున్నాను దాన్ని. సో నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియకుండా తను క్యాప్చర్ చేసింది. ఏంటి నా కొడుకుని ఇట్లా పడుకుని పెట్టుకొని వాడు వచ్చినాడు 1 year అంతా ఉంటుంది, 2 years వాడికి ఇట్లా పెట్టి పట్టిస్తున్నాను. అంటే నాకు భయం లేదు ఓటమి మీద. అంటే ప్రయత్నాలు చేయకుండా మనం ఎదగాలని అనుకోవటం అవివేకం. నాకేముంది, ఎక్సలెంట్ అనుకున్నాను, ఓడిపోగానే అనుకున్నాను వాట్ ఎ ఫెంటాస్టిక్ వే టు గెట్ అ ఫుట్ హోల్డ్ అనుకున్నాను. అంటే ఓటమి ఏం చేస్తాంటే మనిషి తాలూకు నిజస్వరూపాన్ని బయట, 2 మనిషి తాలూకు నిజస్వరూపాన్ని బయటకు వస్తాయి. ఒకటికి అధికారం ఇచ్చి చూడాలి, వాడి నిజస్వరూపం బయటకు వస్తాయి. ఇంకోటి వాడికి ఫెయిల్యూర్స్ కష్టాలు ఇచ్చి చూడాలి, వాడు ఎక్కడ నిలబడి ఉన్నాడో మనకు తెలుస్తాయి. సో నేను కాన్స్టెంట్గా నేను మెజర్ చేసుకునేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ బట్ అట్ ద టైమ్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ చాలా తక్కువ మంది ఉంటారు కదా ఓటమికి, ఇంకెందుకు మనకు రాజకీయం. అందుకనే కదా అందరూ ఎదగలేరు, అందుకని అందరూ ఎదిగి వెళ్ళారంటే ఒక్క ఓటమికి ఇంకా అయిపోయింది, ఇంకా జరిగిపోయింది అనుకుంటు. నేను అలాంటి ఓటమిలు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో సరిగ్గా చదువుకోలేదు, నా ఇంట్రెస్ట్లు వేరేటిగా ఉన్నాయి. సో నేను ఇంటర్ చదవలేకపోయి నాకేమనిపించింది ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇది కనుక. ఎక్కడ మా అన్నయ్య లాంటి వాళ్ళు వచ్చి, మా నాబాబు గారు లాంటి వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేశారు, బయటపడ్డాం. మేబీ ఒక వయసు వచ్చాక మన కౌన్సిలింగ్ మనమే చేసుకోవాలి, ఇంకెవరు చేయడు. సో నాకేంటంటే ఫెయిల్యూర్ ఇస్ ఎ గ్రేట్ స్టెప్పింగ్ స్టోన్. అంటే ఒక ఇలా చేయకూడదని అర్థం అవుతుంది. ఇట్స్ లైక్ థామస్ ఆల్వేస్ ఎడిసన్ ఆల్సే, ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి దిస్ నాట్ ది వే టు ఇన్వెంట్, దిస్ నాట్ ది వే టు ఇన్వెంట్. ఐ ఫీల్ ఓకే, మనం ఏం చేసాం, నేనేం సాధించాను అనుకున్నాను అంటే ఓడిపోగానే వాట్ అచీవ్మెంట్ నేను సాధించింది అంటే ద గ్రేటెస్ట్ థింగ్ ఐ కుడ్ అచీవ్ ఇస్ ఐ హ్యావ్ ఫెయిల్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. బట్ అచీవ్ చేసింది ఏంటి మెజర్ చేసుకుంటే ఐ హ్యావ్ వన్ అరౌండ్ 6% to 7% ఓట్ వచ్చింది ఆన్ మై ఓన్. దట్స్ ఫస్ట్ స్టెప్. దాని తోడు ఒక బీ ఫామ్ ఇవ్వగలిగే సత్తా వచ్చింది.
ఇంతమందిని ఒక 125 మందికి 130 మందికి పైగా బీఫామ్స్ ఇచ్చాం. అంటే అన్ని చోట్ల నిలబెట్టగలిగాం. ఇంతమంది మనం ఒక క్యాంపెయినింగ్ చేయగలిగాం. ఇది సామాన్య విషయం కాదు. అండ్ ఐ టుక్ ఇట్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైడ్. అంటే మనం కామ్గా కూర్చొని జడ్జిమెంట్ చేసే కాడికి కాకుండా నేను బయటకు వచ్చి పార్టీ పెట్టి నలిగి ఓడిపోవటం కూడా అది నేను తక్కువ అనుకోను. ఇట్స్ అ వెరీ ఎసెన్షియల్ ఎలిమెంట్, స్టెపింగ్ ladder towards successful path. సో 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో రిజల్ట్ అదే విధంగా ఉంటుంది అనుకోవచ్చా? దానికంటే ఎక్కువ ఉంటుంది. దానికంటే ఎక్కువ. అప్పుడు 106 సీట్లు వచ్చి ఇప్పుడు నేను ఇప్పుడు అందరు నన్ను కూడా అడుగుతారు ఇక్కడ వార్డ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. నేను అలా మెజర్ చేయను. నేనేం చేస్తానంటే హోలిస్టిక్గా ఆలోచిస్తాను, సమగ్రంగా ఆలోచిస్తాను. ఇంత సగం మొత్తం మానవాళికి లేదంటే మానవాళికి అంతా ఉండాలి, లేదంటే మనుషులందరికీ ఉండాలని కోరుకున్నాను. అందుకే నేను ఈ సీట్లు ప్రాతిపాదిక నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చాలా పెద్ద విజయం అయితే సాధించారు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ అయినా అన్ని రకాలుగా పెరుగుతుంది. లైక్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అలా నేను చాలా మంది జ్యోతిష్యులు చెప్తున్నా తెలియదు కానీ బట్ నా గ్రౌండ్ అంటే ఏం కోరుకుంటున్నారు ఎలక్షన్ అంటే ఇది మనం వేవ్ అంటున్నది వేవ్ కాదు, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఇట్ ఇస్ అ సీ ఆఫ్ చేంజ్. ఏదో ఒక ఎలక్షన్ కోసం జగన్ పడకపోవటం కాదు, కాంటెంపరీ యూత్ పోస్ట్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమవుతుంది ఏం లూజ్ అవుతున్నాం. వాళ్ళు దేర్ ఎక్స్పోజ్ టు నాలెడ్జ్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, కడుపు వెళ్ళిపోతుంది. సో వాళ్ళ గొంతుని అయిపోయింది. నన్ను 2 వ్యక్తులు అర్థం చేసుకున్నాను. ఒకటి ఎల్డర్లీ పీపుల్ 55-60 ప్లస్ వాళ్ళు దాడి చేస్తారు, కొత్త జనరేషన్. ఈ మధ్యకాలంలో మిగతా జనరేషన్స్ అందరూ పరిస్థితులను చూసి మారుకోవచ్చు. దట్స్ హౌ ఇట్ బికమ్ సర్జ్ వచ్చింది. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి అది అర్థం కాదు. ఎవరు హైదరాబాద్లో ఉంటున్నారు? సారీ, మా మాట వెనక అంతర్యం ఏంటి? ఎవరు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అర్థం కాదంటే ఎవరండి? జనమన్నా, నాకన్నా, చంద్రబాబు గారికన్నా ఎవరన్నా? దాన్ని చంద్రబాబు గారైనా మీరైనా హైదరాబాద్లో ఎక్కువ కాలం ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. అవును సార్, ఓకే సార్ ఒక మాట కరెక్ట్. అతను విజయవాడలోనే ఉన్నాడు, ప్యాలెస్ నుంచి బయటికి రాడు. అతను పరదలు కట్టుకుని తిరుగుతాడు మహారాణిలాగా. మేం కదా. నేను ఇప్పుడు ఆయన ఎప్పుడైనా సరే పాడేరులో నడిచాడండి. ఆయన నువ్వు పాడేరు వెళ్ళి కూర్చొని మాట్లాడావా? నువ్వు ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళావా? నువ్వు కూర్చోబెట్టి ఈవెన్ అది నడిచింది కూడా ఎప్పుడు కూడా ఒక పార్లమెంటేరియన్ అతను. నేను సగటు మానవులుగా నేను నడుచుకుంటూ వెళ్ళాను. అతను ఎప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ వెరైటీస్ మైనింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. నువ్వు క్షేత్రస్థాయిలో నువ్వు శివశివాని స్కూల్లో కూర్చొని నువ్వు పేపర్లు రిలీజ్ చేయగలవు, నువ్వు కూర్చొని భయపెట్టగలవు, పోలీసులను భయపెట్టగలవు ఎట్ ది ఏజ్ ఆఫ్ 19-20. మాకు అలాంటి స్థితులు మాకు ఎక్కడ ఉంటాయి? మేము ఏమంటుందండి, మేము ఎక్స్క్లూజివ్ గ్రూప్ కాదు. మేము పెట్టిబొట్ల. మా తండ్రి ఒక సాధారణ ఉద్యోగి. సో మాకున్న సగటు మనిషి కష్టాలు అతనికి ఎక్కడ తెలుస్తాయి? ఆయన సగటు ఒక ఎమ్మెల్యే కొడుకు. హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు నీకు ఇలాంటిలో ఉండే వాళ్ళకి నువ్వు బయట ఎండ కష్టం ఏం తెలుస్తుంది మాట్లాడతారు, ఎట్లా అర్థం లేనిది. మరి ఏం చేస్తాం? క్యాపిటల్స్ లేవు. మేమందరం కష్టపడి నిర్మించుకున్నాం ఒక చోట ఇల్లు. కొన్ని ఒక 4-5 దశాబ్దాలు అందరం కూర్చొని హైదరాబాద్ నిర్మించుకున్నాం. జగన్ లాగా మాకు దోచేసిన డబ్బులు లేవు ప్రతి చోట కూర్చోడానికి. మేము కష్టపడి సంపాదించుకున్నాం డబ్బులు. కష్టపడి సంపాదించుకుంటే ఒక దశాబ్దం పడద్దు. నేను సినిమాలు చేయకపోతే నాకు అది కూడా కుదిరేది కాదు. ఇప్పుడు ఇల్లు అంటే ఇది ఇచ్చారంటే వాళ్ళు పాపం ఎవరో నా మీద ప్రేమతో వచ్చి మా ఇంట్లో ఉండని చెప్పి నాకు ఇచ్చారు. అది అందాక ఇక నేను ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ నేను కూర్చోబెట్టి నా సినిమాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టాలని నా సినిమాలు ఉన్నాయి కాబట్టి నేను డబ్బు సంపాదించి లేవనుకోండి అది కూడా కట్టాలని చెప్పాను. మనం ఏం చెప్తాం? ఎదుటి మనిషి బాగుండాలని కోరుకుంటాం. సర్వేజనం సుఖినో భవంతు అంటాం. ఈ దేశం తాలూకు మూల లక్షణమే అసలు సర్వేజనం సుఖినో భవంతు. నిండు నూరేళ్ళు ఉండాలంటే ఆకలితో ఉండమని కాదు కదా. అన్నం రామచంద్ర అంటే కూర్చోబెట్టి డొక్కా సీతమ్మ గారు మాకు అన్నం పెట్టమండి అంటే ఆవిడ ఏం ఆశించిందని డొక్కా సీతమ్మ గారు? ఆవిడ ఓట్లు వేయాలి అంటే అంటే బేసిక్గా ఈ నేల తాలూకు మూల లక్షణం, మూల సంస్కృతి. సో వీళ్ళందరూ కూర్చోబెట్టి మేము చేసామంటే ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే మేము వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నానంటే వీళ్ళందరూ మర్చిపోయేదాన్ని. వృద్ధాప్య పెన్షన్ ఎవరు పెట్టారు? వృద్ధాప్య పెన్షన్ పెట్టింది దళిత నాయకుడు, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. వాళ్ళ తల్లి వచ్చి అడిగింది, వాళ్ళ తల్లికి ఖర్చుకి ఇవ్వకపోతే నువ్వు నాకు ఇచ్చేసావు నాన్న, నువ్వు మరి ముఖ్యమంత్రి కానీ తల్లులు నువ్వేం చేస్తావు? దట్ ట్రిగర్డ్ హిమ్ టు గివ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఇట్లా కూర్చో పెన్షన్ అంటే నేను అది ఈ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ నీడెడ్.
మనం డబ్బులు ఎప్పుడు దానం ఇవ్వగలం, ఎప్పుడు నిలబడగలం, మనకంటూ కొంత డబ్బు. ముందస్తుగా పొలిటికల్ కరప్షన్ ఆపాలని ఫస్ట్. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే మార్గాలు ఉన్నాయి, బోల్డంత ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ రిచ్ గవర్నమెంట్. సింగపూర్ పీపుల్ పూర్ అంటారు, కానీ సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ దేనికి బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ చాలా బాగా ఇస్తారు. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది, మీకు పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. ఇప్పుడు వ్యాపారాభివృద్ధి కావాలనుకుంటాం, డెవలప్మెంటల్ అప్రోచ్ ఉండాలి అంటే ఫస్ట్ దే యూనిట్ అ వెరీ గ్రేట్ పొలిటికల్ స్టెబిలిటీ. రాజకీయ అస్థిరత ఉండకూడదు, రాజకీయ స్థిరత్వం ఉండాలి. సో దానికి ఏం చేసాం మేము, ఈ జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎందుకు కలిసికట్టుగా వచ్చామంటే మా కనీసం ఉమ్మడి బాధ్యత 5 కోట్ల మంది ప్రజలకి స్థిరత్వం కల్పించడం. ఎప్పుడైతే స్థిరత్వం, పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నది, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోరలేదని ప్రభుత్వాలు దింపుకోవడం, 10 మంది సింపుల్. ఒక ఇంట్లో, ఒక వీధిలో ఒక చిన్న బండ్లు పెట్టుకునే వాళ్ళు, వ్యాపారాలు రోజు కొట్టుకునే వాళ్ళు ఉంటే ఎవరు పెడతారండి, తినడానికి ఎవరు వస్తాడు? అలాగే రోజు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తాడు? అందుకని ఫస్ట్ ప్రైమరీస్ పొలిటికల్ స్టెబిలిటీ. అందుకు నేను తగ్గాను. ఎప్పుడైతే తగ్గానో చాలామందికి ఇక ఒక ఆత్మవిశ్వాసం వస్తలేదు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడులు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎనీథింగ్ ఈజ్ అ సింపుల్ ఐడియా కదండి. మనం కూర్చోబెట్టి ఓయో హోటల్ ఉంది, ఇట్స్ సింపుల్ ఐడియా, అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ డాట్స్ని కనెక్ట్ చేసేవాడు కాదు. సో అలాగే మేము ఆలోచిస్తుంది ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు వస్తాయి. నాట్ బీజేపీ కర్ణాటకలో ఉండే ఐ థింక్ అనంతరం ఇట్స్ అ పాలసీ టెర్రరిజం. టెర్రరైజ్ చేయటం మీరు కూర్చోబెట్టి. ఎవరైనా ఏమడుగుతారు, ఎనీ బిజినెస్ మ్యాన్ కలిసిన ఆయన ఒక పొలిటికల్ లీడర్లో ఒక సీఎంలా మాట్లాడు, మీకు ఎంత మిగులుద్ది అంటాడు. ఇప్పుడు ఎవడైనా ఏమడుగుతారు, నువ్వేం పని చేస్తున్నావు అట్లా అంతే, కానీ నీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత మిగులుద్ది, ప్రశ్నలు ఎవడేస్తాడు? బిజినెస్ మ్యాన్ వేస్తాడు. ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడికి ఏముండాలి, నువ్వు ఎంత సంపాదించు నాకెందుకు, నాకు తద్వారా నేను ఈ రిసోర్సెస్ నీకు ఇస్తున్నప్పుడు నీకు ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, నాకు ఎంత ట్యాక్స్ వస్తుంది. ఏ స్టేట్ మీ రెమ్యునరేషన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ మీరు. అయినా సరే మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని మాట్లాడుతుంటే ఏమైనా బాధ అనిపిస్తుందా? అంటే మీరే చాలా, నాకు తెలిసి కోట్లు హైయెస్ట్ 50 crores అంటారు, 75 crores పర్ సినిమా అంటారు. బట్ రాజకీయాల్లోకి వచ్చేసరికి మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని వాళ్ళు అలాగే. నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఎవడు ఏం తిట్టకుండా ఉండాలి, ఎందుకు అనుకుంటాం? ఫండమెంటల్ ఫ్లా ఏంటంటే ఏ విధంగా తిట్టాను, ఇంకా అది నిజంగా తిట్టామండి. నువ్వు అసలు నేను తిట్టకూడదు, నా మీద విమర్శ రాకూడదు అసలు నేను అని అనుకుంటాం. అలాంటి వాళ్ళు పాలిటిక్స్ రావడం అనవసరం. నాకు వాళ్ళు తిడుతుంటే నేను వింటూ ఉంటాను. నాకు కొన్నిసార్లు ఆనందం వేస్తే, కొన్నిసార్లు నవ్వు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు లాగి ఒకసారి చెప్పు చూపించాలనిపిస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెనీ సర్కమ్స్టాన్స్. ఒకటి ప్రైమరీ ఏంటంటే నాకు కోపం రాదు. బేసిక్గా నాకు కోపం ఎప్పుడు వస్తుంటే, నన్నంటే పెద్ద కోపం రాదు నాకు. మరీ ఇంక రెచ్చిపోయి తప్పదు అనుకున్నప్పుడు మాట్లాడతాను. మిగతా అంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతున్నా చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను చాలామంది 20 సంవత్సరాలు చూశాను రాజకీయాల్లో. ఇక్కడ వచ్చి సంపాదించిన వాళ్ళే కానీ బయట నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో మీరు కూడా ఒకళ్ళు. కౌలు రైతులకు మీరు అన్నట్టు 2 చెక్ తీసుకొచ్చి ఇచ్చారు, జనసేనకు పార్టీ విరాళంగానే ఇచ్చారు. అయినా సరే ఇటువంటి విమర్శలు, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు మీరేం కూర్చొని బాధపడుతుంటారండి. దాన్ని వేరే వాళ్ళు కూడా వాడుతున్నారు. వాడుకోమని చెప్పి దట్ ఈస్ ద చాయిస్. నేను తిట్టట్లే వాళ్ళని, నేను తిడుతున్నాను కదా. మరి నన్ను తిట్టడానికి కూర్చోబెట్టి అంత తిడుతుంటే వాళ్ళు ఏదో ఒకటి అనుకోవటం అవివేకం కదా. నేను అంటే వాళ్ళకి ఏంటి, ఈ మాట అంటే ఇటు గాయపడుతుంది, ఈ మాట అంటే బాధపడిపోతాడు. ఐ థింక్ దే ఆర్ ఎంటైటిల్ టు డూ వాట్ దే వాంటెడ్ టు సే. ఐఎమ్ ఫైన్. మొదట్లో బాధపడ్డారు కానీ ఇప్పుడు నాకు అసలు అది కూడా ఉండదు. అంటే ఇప్పుడు బాధపడతామంటే వాళ్ళ అన్న మాటలు నిజాలు ఉంటే అప్పుడు కూర్చోబెట్టి నాకు మానసికంగా కూర్చొద్దు. వాడు ఏదో ఊహించుకొని వాడు ఏదో మాట్లాడుతుంటే నేను అలా వింటా ఉండను. ఇప్పుడు ఎవరి గురించో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇప్పుడు మీరు సినిమాల్లో సంపాదించి ఇప్పుడు రాజకీయాల్లో ఖర్చు పెడితే మీ ఫ్యామిలీలో కొంత వాళ్ళు ఏమన్నా ఆబ్జెక్ట్ చేయరా? అకీరా ఆబ్జెక్ట్ చేయడా? దానా పాపం వాళ్ళకి పాపం నిజంగా అంతలేదు. వాళ్ళు చాలా, నేను ఒక అర్బన్ వాతావరణం ఉండే ఒక సగటు ఉద్యోగ పిల్లలు ఎలా పెరుగుతారో మేము అలాగే పెంచాము. వాళ్ళకి ఎక్స్ట్రా ఏం చాలా ఇంకా చెప్పాలి, భయపెడతాను నేను వాళ్ళని. నాకు ఏదన్నా వాళ్ళకి ఏం చెప్పానంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలను.
కుదిరితే ఏదైనా పాసిబిలిటీ అంటే సినిమాలు చేసి ఏదైనా కుదిరితే ఎనీ ప్రాపర్టీ ఉంటే ఇస్తాను. యాక్చువల్లీ అసలు డిస్కషన్ రాదు, మీరు అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఊరికి లౌడ్గా మాట్లాడతాను. 1-2 సందర్భాలు చెప్తాను. నేను ఎప్పుడు ఏంటంటే నేనేమనుకుంటానంటే మేబీ విల్ లివ్ ఫర్ 24 hours మ్యాక్స్, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ వాట్. అందుకని ఏం చేశాను, నా వైఫ్కి పిల్లలకి ఇల్లు రాసి ఇచ్చేసాను. అండ్ బిఫోర్ అక్కిరాకిలకి నేను వాళ్ళకి పేరు మీద ఎఫ్డీస్ ఉంటే అవి ఇచ్చేసాను పెట్టి ఎడ్యుకేషన్కి. ఏ తండ్రిని ఏం చేయగలరు మ్యాక్సిమం. ఇప్పుడు ఎంత ఆస్తి ఇచ్చామని కాదు కానీ ఎంత నిలబెట్టుకుంటారని కదా. మా నాన్న నాకేం ఇవ్వలేదు, మా అన్నయ్య నాకు కూర్చోబెట్టి మా అన్నయ్య నాకేమి నేర్పించాడు, స్కిల్ సెట్ ఇచ్చాడు. మా నాన్నగారు ఏమి ఇచ్చారు, నాకు ధైర్యం ఇచ్చారు. నేను దానికి మించే చేశాను, ధైర్యం ఇచ్చాను, వాళ్ళకి స్కిల్ సెట్ డెవలప్ చేయించాను. బియాండ్ దట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే స్థాయికి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఇచ్చాను నేను. ఐ థింక్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కూడా బయట డొనేషన్స్ నుంచి నడిచేవి, కానీ ఇక్కడ జనసేన పార్టీకి మీ కంట్రిబ్యూషన్ ఎక్కువ. మీరు అంటే ఇప్పుడు నేను అంటే నాకు ఒక ఛాలెంజ్ అయిపోయింది. అంటే నాకు మా ఫాలోవర్ ఆఫ్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అండ్ ఐమ్ వెరీ మ్యాడ్ భక్త్ ఆఫ్ నాని పాల్కివాల్. వీళ్ళిద్దరూ ప్రైమరీ టార్గెట్ అంటే నారాయణ గురు సబ్లైమ్ ఇప్పుడు అనలైజేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ గారు చదివిన ఇవన్నీ ఏంటంటే లాట్ ఆఫ్ బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ని. సో నాకేముంటుంది, ఫండమెంటల్ రైట్స్ చాలా నాకు కాపాడుకోవాలని ఒకటి ఉంటుంది, డెమోక్రసీ. నేను అలా పెరిగాను. దట్స్ వై యూ కెనాట్ ఫ్రేమ్ ఇంటూ రెగ్యులర్ పొలిటికల్ లీడర్. ఇప్పుడు నాకు కూర్చోబెట్టి ఇక్కడ ఓట్లు ఉన్నాయి, వీళ్ళకి ఓట్లు, నాకు అర్థం కాదు బేసిక్గా ప్రశ్న. నాకేంటంటే మనిషి నాకు ఓకే ఓట్లు ఉంటేనే లెక్క, ఓట్లు నాకు అలా కాదు. వాళ్ళు నాకు చాలాసార్లు అబద్ధాలు చెప్తారు. అన్న నువ్వు చెప్పినందుకు ఓట్లు వేసి నాకు తెలుసు వాళ్ళు ఓట్లు వేయలేదని కూడా తెలుసు. నేను నవ్వి వినేస్తాను అంతే, అవునా అంటారు మంచిదని. కానీ ఇంత అమాయకంగా ఉంటే రాజకీయాలు నెగ్గు రావచ్చా? కాదండి, ఇది అమాయకత్వం కాదు, ఇది నీకు పిచ్చి ప్రేమ ఉండాలి. వాళ్ళు అబద్ధాలు చెప్తున్న దాన్ని కూడా వాళ్ళు సర్వేలు పడుకుని దట్స్ ఓకే ఫైన్. చాలా పెద్ద మనసు ఉండాలి దానికి. దట్స్ వాట్ మన లీడర్స్ అందరూ అలాంటి వాళ్ళే కదా. సో నాకు దాని అమాయకత్వం అనుకోకూడదు. ఇంట్రెస్ట్ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఓన్లీ, నో నేషనల్ పాలిటిక్స్. I love to get into national politics, not at this point of time. Not at this point. बट सब लोग ये बोलते हैं कि पवन कल्याण जी को आंध्र प्रदेश में अगर मुख्यमंत्री रहना है, नहीं है तो सेंट्रल पॉलिटिक्स जाना है, सेंट्रल मिनिस्टर बनना है. आपका फैंस ये मांग कर रहे हैं. पता नहीं फैंस क्या सोचते हैं, मैं पता नहीं, लेकिन मैं ये सोच रहा हूँ अभी आंध्र राज्य के बारे में सिर्फ मेरा सोच यही है, बस इसका डेवलपमेंट क्या है, इसको आंध्र प्रदेश को क्या करना है, बाद में 5 साल के बाद देख लेंगे. You have met a maverick politician, so one who thinks about the people first, party later. So all the political leaders think of their party first. For me, priority is people. పహలే లోగ్ బాత్. నేను పార్టీ పెట్టి నన్ను ఏం చూడమంటానంటే ఒక దశాబ్దంగా ఒకటి ఎందుకు పార్టీని నడుపుతున్నాను. యాజ్ మీరు చెప్పినట్టుగానే నేను ఒక సౌత్లో వెరీ ప్రామినెంట్ అండ్ రిచెస్ట్ యాక్ట్, అంటే మంచి ఓకే మీరు ఏదైనా తీసుకుని నాకు తెలియదా ఎన్ని మిగతా వాళ్ళు, బట్ డెఫినెట్గా చాలా ఎక్కువ పారితోషికం తీసుకునే నటుని. అండ్ వీటన్నిటికంటే ముందు నేను చాలా పాపులారిటీ నేను 20 ఇంకా చెప్పాలంటే 2001కి అచీవ్ ద సూపర్ స్టార్. అలాంటి నేను వచ్చి వీళ్ళ చేత మాట అనిపించుకోవాలి, ఆడి చేత మాట అనిపించుకోవాలి. ఎందుకు అనిపించుకుంటాను? derogatory comments on my family, my wife. ఎందుకు అనిపించుకుంటానంటే ఎవరికి అర్థం కావాల్సింది ఈ వ్యక్తికి ఏంటి అవసరం. నేను వెళ్తే లక్షలాది మంది గుండెల్లో పెట్టుకుంటారు, పచ్చబట్టు పొడిపించుకునే కొన్ని వేలాది మంది ఉంటారు. నేను ఎందుకు చేయాలంటే నీకు నేల మీద మక్కువ, ప్రేమ, భక్తి ఉంటే తప్ప చేయగలను. నా డబ్బులు ఎందుకు ఇస్తానంటే నా నేలకి నేను ఇచ్చే ప్రేమ. ఒకటి నేను ట్యాక్సులు కట్టేసి అందరిలాగే సంతోషంగా ఉంటాను, రైటియస్ మైండెడ్ సిటిజన్గా ఉండొచ్చు. ఐ వాంట్ టు డూ మోర్, ఎక్కువ చేయాలనుకుంటాను. అలాంటి నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నానంటే దేనికి మాట్లాడుతున్నాను ఆలోచించుకుంటున్నాను. ఒక దశాబ్దంగా ఏమి అధికారం చూడకుండా, ఎన్ని పరిచయాలు ఉంటే ఏదో ఉపయోగించుకోకుండా ఎందుకున్నాడు ఈ వ్యక్తి అంటే అది చూసామనుకోండి వాళ్ళకి అర్థమవుద్ది. అండ్ ఒకటి, మీరు కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ఇది మాకు జరగలేదని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. పర్సనల్గా మీ మీద విమర్శలు చేస్తున్నారు, బాధ అనిపిస్తుంది. నాకు అసలు అనిపించదు. నేను దేనికి ప్రిపేర్ అయ్యాను చెప్తాను. నేను మిడివల్ స్టేజెస్లో ఒక మనిషి ఎలా బతుకుతాడు, వాడి మీద కత్తులతో దాడులు చేస్తే వాటిని ఎదుర్కొని ఎదురుదాడి చేయడానికి సిద్ధం అవుతుంది. అంత మైండ్ సెట్ ఉంటుంది. సో వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ అ బ్యాటిల్ వితౌట్ ఫైట్. అండ్ కత్తులు కటార్లు లేకుండా
లేని యుద్ధం డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. సో మాటలు ఈటల్లో పనిచేస్తారు, మాటలు కత్తుల్లో వాడతారు, నేను వాడతాను, వాళ్ళు వాడతారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఫెయిర్. జన సైనికులకు సంబంధించి చాలా ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్, కానీ ఓట్లలో కన్వర్ట్ కావట్లేదు. సో ఈ 2 daysలో ఖచ్చితంగా మీరు చాలా కన్వర్ట్ అయిపోయింది. మీరు ఆలోచించాల్సి అంటే 6% మీరు ఇంక్రిమెంట్లో చెప్పాను, ఇంక్రిమెంట్ కన్వర్ట్. ఇప్పుడు మీరు లార్జ్ స్కేల్లో కన్వర్ట్ అయిపోయింది. యూ విల్ సీ ఇట్ ఇన్ May 13th. వీఆర్ విన్నింగ్ అండ్ వీఆర్ ప్రభుత్వం మేము గెలుస్తున్నాం, ఇంకా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. దాంట్లో సందేహం లేదు. సో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఖచ్చితంగా చాలా కీలకమైన భాగం జనసేన వహిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.